హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చారీ స్టూడ్స్. నా పేరు చందుచారి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన ఆధార్ కార్డ్కి అప్డేట్ చేసుకోవడానికి లేదా మన ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి దానికి కావాల్సిన ఫామ్స్ అనేవి ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా వేశాను. అయితే నా ఛానల్ని ముందుగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన ఆధార్ కార్డ్కి అప్డేట్ చేసుకోవడానికి కావాల్సిన మొబైల్ నంబర్ అనేది, లేదంటే అడ్రస్ చేంజ్ కానీ, లేదంటే ఎన్రోల్మెంట్ కానీ ఎలా అప్డేట్ చేసుకోవాలి, వాటికి సంబంధించిన ఫామ్స్ అనేవి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపెడతాను. సో ముందుగా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ మై ఆధార్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మనకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మనకు ఇలా కిందికి స్క్రాల్ చేసుకుంటే ఇక్కడ మనకు ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ చేంజెస్ అండ్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ ఫార్మ్స్ అండ్ లిస్ట్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఫర్ ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేట్ అని కనిపిస్తుంది. సో దీంట్లో మనకు ఆధార్ ఎన్రోల్మెంట్ కానీ అప్డేట్ చేంజెస్ కానీ చేసుకోవాలి అనుకుంటే మనము దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం ఉంటాయి, దానికి సంబంధించిన ఫీజ్ ఎంత, దానికి సంబంధించి మనము ఆధార్ సెంటర్లో ఎంత పేమెంట్ చేయాలి, ఏమేమి సబ్మిషన్ చేయాలి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మనము ఇక్కడ ఇందులో చూసుకున్నట్లయితే ఎన్రోల్మెంట్ అప్డేట్ ఫామ్స్ ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించిన ఫామ్స్ అనేవి మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఫామ్ 1, 2, 3, 4, 5 ఉన్నాయి కదా. సో ఇవనేవి మనకి ఇక్కడ క్లియర్గా రాసి ఉంటుంది. ఫర్ ఏ రెసిడెంట్ ఇండియన్ ఆర్ నాన్ రెసిడెంట్ ఇండియన్ 18 ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళకి ఈ ఫామ్ అనేది పనిచేస్తుంది అనమాట. సో అలాగే నాన్ రెసిడెంట్ వాళ్ళకి ఫామ్ 2 పనిచేస్తుంది. రెసిడెంట్స్ ఇండియా అయ్యుండి చైల్డ్ వాళ్ళకి లెస్ దెన్ 18 ఇయర్స్ వాళ్ళకి ఈ ఫామ్ 3 అనేది పనిచేస్తుంది అనమాట. అలాగే నాన్ రెసిడెంట్ వాళ్ళకి బిలో 18 ఇయర్స్ వాళ్ళకి ఈ ఫామ్ 4 పనిచేస్తుంది. అలాగే రెసిడెంట్స్ ఇండియన్ అయ్యుండి చైల్డ్ వాళ్ళకి బిలో 5 ఇయర్స్ వాళ్ళకి ఫామ్ 6 పనిచేస్తుంది. అలాగే ఫామ్ 7 అనేది 18 ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళకి రెసిడెన్స్ ఫారిన్ నేషనల్ వాళ్ళకి ఈ ఫామ్ పనిచేస్తుంది. అలాగే ఫర్ రెసిడెంట్ ఫారిన్ నేషనల్ బిలో 18 ఇయర్స్ వాళ్ళకి ఈ ఫామ్ పనిచేస్తుంది అనమాట. సో అలాగే మనం ఇక్కడ మళ్ళీ చూసుకున్నట్లయితే లిస్ట్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. సో మనం ఒకవేళ అడ్రస్ చేంజెస్ కానీ, లేదంటే నేమ్ చేంజెస్ కానీ మనం ఏవైతే చేసుకోవాలనుకుంటున్నామో వాటికి సంబంధించి డాక్యుమెంట్స్ అనేది, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేవి ఏమేమి పెట్టాలి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇలా మనము మన యొక్క ఆధార్ కార్డ్కి అప్డేట్ చేయడానికి, లేదంటే కొత్త ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ చేయడానికి వాటికి సంబంధించిన ఫామ్స్ అనేవి ఆన్లైన్లో మనము ఇక్కడ నుంచి ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.